దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐఏఎల్ టీ20లో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. నెటిజన్లలో కొందరు అది ఫిక్సింగ్ అంటుంటే, క్రికెట్ ఎక్స్పర్ట్స్ మాత్రం అది ప్యూర్ టాక్టికల్ అంటూ చెబుతున్నారు. అబుదాబి వేదికగా ఎంఐ ఎమిరేట్స్ డిసర్ట్ వైపర్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్లో డిసర్ట్ వైపర్స్ కేవలం 1 రన్ తేడాతో గెలిచింది. అయితే మ్యాచ్లో పూరన్ స్టంపింగ్ చేయకుండా వదిలేయడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. దీంతో అభిమానుల నుంచి ఫిక్సింగ్ చేశారంటూ ఆరోపణలు వినిపించాయి. డిసర్ట్ వైపర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 15.5 ఓవర్ల సమయానికి ఆ జట్టు 117/1 స్కోర్ చేసింది. క్రీజులో మ్యాక్స్ హోల్డెన్ 36 బంతుల్లో 42 పరుగులతో నిదానంగా ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. దాంతో 16వ ఓవర్ 5వ బంతిని హోల్డెన్ ఫ్రంట్ ఫుట్ కి వచ్చి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి కీపర్ పూరన్ చేతిలోకి వచ్చింది. స్టంపింగ్ చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ వదిలేశాడు. దాంతో కమెంటేటర్లు, అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ ఓవర్ పూర్తయిన వెంటనే వైపర్స్ ఆశ్చర్యకరంగా హోల్డెన్ ను రిటైర్డ్ అవుట్ గా పెవిలియన్ కు రప్పించింది. శామ్ కరన్ ను క్రీజులోకి పంపించింది. కరన్ కూడా 19 పరుగులు చేసి అవుట్ అవ్వగా తర్వాత హెట్మెయిర్, లారెన్స్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించి జట్టుకు 20 ఓవర్లలో 159 పరుగులు అందించారు. అయితే పూరన్ స్టంపింగ్ చేయకపోవడాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తున్నారు. స్ట్రగల్ అవుతున్న బ్యాటర్ ను క్రీజ్ లో ఉంచడం ద్వారా బౌలింగ్ చేస్తున్న టీంకే ఎక్కువ బెనిఫిట్. హోల్డెన్ ఆ సమయంలో పరుగులు తీయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. దానికి తోడు మిగిలింది 4 ఓవర్లే. హోల్డెన్ అవుట్ అయితే శామ్ కరన్, షిమ్రోన్ హెట్మెయిర్, డాన్ లారెన్స్ వంటి భారీ హిట్టర్లు క్రీజులోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్లేయర్లు ఆఖరి ఓవర్లలో వస్తే భారీ స్కోర్ నమోదయ్యే ఛాన్స్ ఉండడంతో పూరన్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన డిసర్ట్ వైపర్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, ముంబై ఎమిరేట్స్ 158 పరుగులు మాత్రమే చేసి 1 పరుగు తేడాతో ఓటమి పాలైంది. టామ్ బ్యాంటన్, నికోలస్ పూరన్, కీరన్ పోలార్డ్ అద్భుతంగా ఆడారు. కానీ ఆఖర్లో వికెట్లు పడడంతో ఓటమి తప్పలేదు. అప్పటికి రషీద్ ఖాన్ 8 బంతుల్లో 13 పరుగులతో పోరాడినా ఫలితం దక్కలేదు.